నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పవన్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉప ఎన్నికల నేపథ్యంలో మూడు పార్టీలు కూడా గ్రౌండ్లో పనిచేస్తూ ఉంది, ప్రజల్లో ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ కీలక ఓట్ బ్యాంక్ ఎటు వెళ్తుంది అనేది ఇక్కడ పెద్ద చర్చాంశం అవుతా ఉంది. ప్రధానంగా రెండు పార్టీలకి ఒక ఫైట్ నడుస్తూ ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే ఫైట్ బాగా వినపడతా ఉంది. సో ఏదైనా కూడా ప్రజల నేపథ్యంలో ఏంటంటే ఎడ్జ్లో ఉండబోతున్న ఏ పార్టీ గెలిపోయినా కూడా అనేది ప్రజలు తీర్పిస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది, అలాగే ఇప్పటికే దొంగ ఓట్ల అంశం మీద కావచ్చు లేదా బీసీ అంశం మీద కావచ్చు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రస్తుతం పవన్ రెడ్డి గారితో మాట్లాడి అసలు దీనికి సంబంధించి ఇక్కడ కీలక ఓటింగ్ దేని మీద ఎక్కువ మగ్గు చూపే పరిస్థితి ఉంది మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ప్రధానంగా అంటే ఈ కీలక ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకునేది, సో మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ కే మగ్గు చూపే పరిస్థితి ఉంటుందా, లేదా మళ్ళీ కాంగ్రెస్ కి వెళ్ళే ఛాన్స్ ఉందా అధికార పార్టీ కాబట్టి? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలు జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఇప్పటి వరకు ఏ కాన్స్టిట్యున్సీలో కూడా డెవలప్మెంట్ చేయాలి అని స్వయాన తెలంగాణ ప్రజలు మీడియా సాక్షిగా రోడ్ల మీద ధర్నాలు చేస్తూ అంతా కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇవాళ ఆగమేఘాల మీద ఏదో అయిపోయినట్టు ఇప్పుడు వాళ్ళు సంక్షేమ ప్రభుత్వం, వాళ్ళు చెప్తున్నాం ప్రజాపాలన చేస్తున్నాం ప్రజల ప్రభుత్వం మీద అని చెప్తున్నారు. మరి వాళ్ళ జూబ్లీ హిల్స్ కు 150 కోట్లు ప్రకటించినాం, 200 కోట్ల పని చేస్తున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ఇన్ని రోజులు గుర్తుకు రాని జూబ్లీ హిల్స్ ఇవాళ ఉప ఎన్నిక రాగానే ఎందుకు గుర్తుకొచ్చింది? ఇవాళ ప్రజలందరూ కూడా దీన్ని గమనించారు. జూబ్లీ హిల్స్ ఎక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడ ఈ మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి బ్లాక్ మ్యాజిక్ చేసే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటది. ఇవాళ ఇది వచ్చింది, రేపు పొద్దున మాపో రేపో ఖైరతాబాద్ కూడా రాబోతా ఉన్నది. 100% వాళ్ళు చేసేది అదే. వాళ్ళు బ్లాక్ మ్యాజిక్లు ఎన్ని చేసినా కూడా ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజానికం మొత్తం కూడా ఇవాళ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. వాళ్ళు 150 కోట్లు కాదు ఇంకా 1000 కోట్లు రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి అనుచరుడే ఇవాళ పంపకాల్లో కడివిళ్ళు అయ్యి మైండ్ బ్లాక్ లో గన్ను పెట్టడం, పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టడం, బెదిరియడం. స్వయాన వాళ్ళ కేబినెట్ మంత్రి కదా కొండా సురేఖ గారు, ఆమెనే బయటికి వచ్చి పంపక వాటాల్లో తప్పు జరిగి వాళ్ళ ఓఎస్డీని చిత్రహింసలు పెట్టినటువంటి విషయం మన మీడియా సాక్షిగా మనం చూసినాం. ఇప్పుడు ముఖ్యమంత్రి సమక్షంలో వాళ్ళందరూ మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని బొకేలు మార్చుకున్న పరిస్థితి కదా, మరి సమస్య తొలగిపోయిందని మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారి పరిస్థితి ఎట్లయిందంటే అటు చెప్పలేరు ఇటు చెప్పలేరు. పాపం ఆయన మంచి వ్యక్తి అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి కన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు అనుకుంటా నాకు తెలిసి. అయితే ఇవాళ ప్రజలకు ఇచ్చిన నానా హామీలు, ప్రజలకు ఇచ్చిన నానా వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చిన నానా గ్యారంటీలు, ఆయన ఇచ్చిన గ్యారంటీలు ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కాదు, ఏ ప్రధానమంత్రి కూడా ఇవాళ అన్ని హామీలు ఇచ్చారు. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు కొండ సురేఖ గారిని తెచ్చి పైనుంచి ఆదేశాలు వస్తే, మల్లికార్జున ఖార్గే గారి నుంచి ఆదేశాలు వస్తే ఇవాళ అయ్యా నువ్వు కొండా సురేఖ గారిని కలిసి సంజాయించకపోతే రేపు పొద్దున మనకి జూబ్లీ హిల్స్ డిపాజిట్ కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుందేమో అని చెప్పినప్పుడు వాళ్ళు ఇవాళ కొండా సురేఖ గారిని తెచ్చి మధ్యవర్తిత్వం వహించి మహేష్ కుమార్ గౌడ్ గారు కలిసే ప్రయత్నం చేశారు. టాస్క్ ఫోర్స్ వితౌట్ యూనిఫామ్, వితౌట్ నోటీస్ కూడా వెళ్ళి డైరెక్ట్ ఒక మంత్రి దగ్గరకు వెళ్ళి ఓఎస్డీని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొంత అలజడి రేపుతా ఉందంటారు రేవంత్ రెడ్డి విషయంలో కావచ్చు. ఇవన్నీ ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మీ మీడియా ప్రతినిధులకు, మీ మీడియా సాక్షిగా తెలుసు. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వారి మనుషులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, బెదిరింపులు అన్ని మీకు తెలుసు. ఇవాళ ఎవరండి ఫహీం ఖురేషీ? ఆయనకి ఏం సంబంధం? ఇవాళ ముఖ్యమంత్రి సీఎంఓ పేషిలా సీఎంఓ నుంచి అధికారులను బెదిరించే స్థాయికి వచ్చిండు. మరి ఫహీం ఖురేషీ మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ఇవాళ కొండా సురేఖ గారిని ఒక బీసీ బిడ్డను టార్గెట్ చేస్తున్న మీరు ఇవాళ ఫహీం ఖురేషీ గారి మీద చర్యలు తీసుకోవాలి కదా. మరి ఫహీం ఖురేషీ కనిపించడు ఈ ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి ఎంట ఉండే మనుషులు కనపడరు ఈ ప్రభుత్వానికి. ఇవాళ ఎంతసేపు ఒక ఓఎస్డీ చేసిండు, ఓఎస్డీ చేయాల్సిన పరిస్థితి ఇవాళ ఎందుకు వచ్చింది మీ ప్రభుత్వంలో? మీ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు ఇవాళ ఓఎస్డీలు కూడా అలవాటు అయ్యే పరిస్థితికి తెచ్చారు మీరు. ఇవాళ ఒక మర్యాద లేకుండా, ఒక పద్ధతి లేకుండా మీరు అవలంబిస్తున్న తీరు, మీరు బెదిరిస్తున్న తీరు, ఇవాళ డెక్కన్ సిమెంట్స్ యజమానిని మీరు కనిపెట్టి బెదిరించారని చెప్పి స్వయాన మీ మంత్రి గారి కూతురే వారు చెప్పిర్రు. ఇవాళ దానికంటే ఉదాహరణ ఏముంటది? ఇవాళ ప్రజలు చెప్తేనో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తేనో ప్రజలు చెప్తేనేమో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పించిరని చెప్తారు. మా లీడర్లు బీఆర్ఎస్ మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరో చెప్తేనేమో బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని కట్టుకలుగుతా ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళే చేస్తున్నారు, ఇదంతా మనం బద్నాం చేసే పరిస్థితి. ఇవాళ మా మంత్రి గారే కదా, మీ కేబినెట్ లో మంత్రి, రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రి, మా కేటీఆర్ గారు 10 సార్లు చెప్పారు ఈ గవర్నమెంట్ లో ముగ్గురే హ్యాపీగా ఉన్నారు, గీతక్క, సీతక్క,
సురేఖక్క అని చెప్పారు. పాపం ఇవాళ సురేఖక్క కూడా పరిస్థితి వచ్చి పడ్డది. ఇవాళ గీతక్క సీతక్క కూడా మంచిగా ఉన్నారా అనుకుంటున్నాం మేము. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు వచ్చింది, తర్వాత అలాగే వేం నరేందర్ రెడ్డి పేరు వచ్చింది, తర్వాత రోహిన్ రెడ్డి పేరు బయటకు వచ్చినాయి. అంటే ఈ ముగ్గురు రెడ్లు కలిసి మమ్మల్ని టార్గెట్ చేసి మా అమ్మని టార్గెట్ చేసి మినిస్టర్ పోస్ట్ లాక్కోవడానికి చూస్తున్నారని కూతురే చెప్పడం జరిగింది. ఈ రోజు చూస్తే రేవంత్ రెడ్డి సమక్షంలో వీళ్ళిద్దరూ కలిసిపోయారు అనే ఒక చర్చ బయటకు వస్తా ఉంది. ఇవాళ వాళ్ళు కలిసిన ఒక ముఖ్య ఉద్దేశం జూబ్లీ హిల్స్ లో మేము ఎక్కడ డిపాజిట్ మేము కోల్పోతే మా అభ్యర్థి ఓడిపోతాడు అని కలిసారు. ఇంకా చాలా ఉన్నాయి ఈ లుకలుకలు, ఈ కథలు చాలా ఉన్నాయి. మొన్ననే కదా బైసాబ్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఎర్రశేఖర్ కలిసి నన్ను చంపుతాడు, రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తుడు వర్గాన్ని అని చెప్పిండు. అందరం చూసినాం. మొన్న మదన్ మోహన్ రావు గారు 3,000 కోట్లు నాకు ప్రపంచ బ్యాంక్ నుంచి కావాలని లెటర్ రాసిండు, ఆయనను చూసినాం. మందెల సామ్యేల్ గారు మంత్రి మీదనే అసహనం వ్యక్తం చేసిండు, ఆయనను చూసినాం. ఇవాళ ఎవరు కరెక్ట్ ఉన్నారు? ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే ప్రశాంతంగా ఉన్నాడు, ఏ ఎంపీ ప్రశాంతంగా ఉన్నాడు? ఇవాళ ఎంతసేపు వాళ్ళ భజన, వాళ్ళ కథ, వాళ్ళ అదే నడుస్తుంది. ఇవాళ ఎవరు కూడా ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉన్నట్టు ఎక్కడ కూడా లేదు. ఇవాళ వాళ్ళు భజన నడిపిస్తారు. ఒక భజన ఏమంటే రేవంత్ రెడ్డి భజన, దానికి మించి ఇంకో వేరే పరిస్థితి లేదు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ కొండా సురేఖ గారు కానీ ఇంకెవరన్నా కానీ ఇవాళ కొండా సురేఖ గారిని మహేష్ కుమార్ గౌడ్ గారు మధ్యవర్తిత్వం వహించి కల్పించిండు అనేది అవాస్తవం. మీరు చూడండి, జూబ్లీ హిల్స్ నవంబర్ 14వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత అసహనం వస్తుంది, ఎవరెవరు ఏం జరుగుతారో మీరు చూడబోతా ఉన్నారు. రేవంత్ రెడ్డిని లెక్క చేసే పరిస్థితి లేదా? మంత్రివర్గం కావచ్చు, లేదా ఎవరైతే కీలక అభ్యర్థులు కావచ్చు, ఎవరైనా కానీ రేవంత్ రెడ్డిని పట్టించుకునే పరిస్థితి లేదా? మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని చూసుంటారు, మీరు మీడియా ప్రతినిధులుగా మీరు చూసుంటారు. కేసీఆర్ గారి క్యాబినెట్ ఉన్నప్పుడు ఒక పెద్ద దిక్కుగా, ఒక పార్టీకి పెద్దగా, ఒక ప్రభుత్వానికి పెద్దగా, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడిగా క్యాబినెట్ మంత్రులకందరికి కూడా ఒక లిమిటెడ్ గా, ఒక మంచిగా వాళ్ళకి కావాల్సిన నిధులు, వాళ్ళకి కావాల్సిన ఇచ్చి ప్రోత్సహించి ప్రజలకు మనం ఏం చేయాలని చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ రేవంత్ రెడ్డిది ఏముందండి? అందరూ రోహిన్ రెడ్డి ఒక పక్కకు, ఫహీం కురుష్ ఒక పక్కకు, ముందలు ఇంకో ఆయన, వెనుక ఇంకో ఆయన. ఇవాళ మంత్రులకు ఎక్కడ రెస్పెక్ట్ ఉంది? ఏమున్నా రేవంత్ రెడ్డి వర్గం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డిని కేర్ చేయకపోవడం కాదు, రేవంత్ రెడ్డి ఇవాళ క్యాబినెట్ మంత్రులు ఎవరిని కేర్ చేస్తలేడు. వాళ్ళ అసహనం ఆల్రెడీ వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న కూడా మల్లికార్జున ఖార్గే గారి దగ్గరికి వాళ్ళు వెళ్తే ఇంటర్నల్ టాక్స్ నిన్న డెక్కన్ క్రానికల్ ఆయన ఒక సుదర్శన్ అనే జర్నలిస్ట్ రాసిండు. ఏమని రాసిండు? మల్లికార్జున ఖార్గే గారు అసహనం వ్యక్తం చేసిండు, మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వం రాదు, మేము వచ్చి క్యాంపెయినింగ్ చేయలేము అని చెప్పి ఢిల్లీ పెద్దలు ముఖం మీద చెప్పి పంపిర్రు. ఇంతకంటే నిదర్శనం ఇవ్వాలి. డైరెక్ట్ గా 100 స్థానాలు నెక్స్ట్ రాబోయే 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి, మేమే పదవుల్లో ఉంటామని చెప్పి ఛాలెంజ్ వాళ్ళకు విసురుతా ఉన్నాం మా బీఆర్ఎస్ తరఫున. వాళ్ళు వచ్చే ఎలక్షన్ లో 20 సీట్ల కన్నా ఎక్కువ గెలిచినా కూడా మేము వాళ్ళ గులాంగిరి చేస్తాం. మేము కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని ప్రచారం చేస్తాం. రేవంత్ రెడ్డి గెలవమనండి, అన్ని ఉట్టి మాటలు. పబ్లిక్ ను బ్లాక్ మ్యాజిక్ చేయాలి. ఇవాళ పబ్లిక్ ఎప్పుడు పోతారు, ఎప్పుడు దీపావళి జరుపుకుందాం అని చెప్పి పబ్లిక్ చూస్తా ఉంటే, నిన్న మా ఇంటి పక్కన ఒక పెద్ద మనిషిని అడిగిన, ఏమే దీపావళి ఇవాళ కరెక్ట్ జరుపుకోవట్లేవు అంటే, బిడ్డ నాకు ఇవాళగా దీపావళి నవంబర్ 14వ తారీఖు జూబ్లీ హిల్స్ గెలిచిన రోజు, బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన రోజు దీపావళి జరుపుకుంటా బిడ్డ అని చెప్పి మా ఇంటి పక్కన ముసలాయన చెప్పిండు. అంటే ఇవాళ ప్రజల్లో ఎంత అసహనం ఉన్నదో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ మార్నింగ్ ఒక బస్తీ ప్రోగ్రామ్ లకు పోతూ ఒక పెద్ద ఆయన కలిసినాం. అయ్యా ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్తే ఆ పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు, బిడ్డ నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయినా, 100% నేను భగవంతుని నమ్ముతా, ఇవాళ మాగంటి సునీత గారు 100% విజయం సాధించబోతున్నారు, బిడ్డ మీరు ప్రశాంతంగా ఉండరు, మీరు ఎందుకు తిరుగుతురు ఎండలా అని చెప్పి పెద్ద మనుషులు మాకు చెప్పి పంపుతా ఉన్నారు. మేము ఇవాళ పోతే బాకీ కార్డు, మా పార్టీ తీసుకొచ్చినట్టు బాకీ కార్డు ఇస్తే వాళ్ళు మమ్మల్ని అడుగుతా ఉన్నారు, బిడ్డ మీరు మీతో పాటు మేము కూడా చేతిలో చేసి నడుస్తాం బిడ్డ, ఏడికి రమ్మంటారో చెప్పండి, ఎట్లా ప్రభుత్వాన్ని నిలదీస్తామో చెప్పండి అని చెప్పి పబ్లిక్ అడుగుతా ఉన్నారు. ఇవాళ జూబ్లీ హిల్స్ లో గెలుస్తున్నాం. జూబ్లీ హిల్స్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి మొత్తం వాళ్ళను బ్లాక్ మ్యాజిక్ ఏదో చేసి వాళ్ళకి డబ్బులు అప్పగించి నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు అని. నవీన్ యాదవ్ ఎట్లా గెలుస్తున్నాడు భయ్? మీరు పబ్లిక్ చేసింది ఏం చెప్పండి? 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ కూడా అమలు పరచినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. లోకల్ కార్డ్ అనేది పనిచేయదు ఇక్కడ. లోకల్ కార్డు, నాన్ లోకల్ అనేది కూడా తీసుకొస్తాం. కార్డు మీరు ఒకటి గమనిస్తే కనుక 3 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికంగా గెలుస్తున్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు, ఇవాళ ఆయన సతీమణి గారే ఇవాళ మా అభ్యర్థి. ఇవాళ ఆయన సతీమణి గారు మా అభ్యర్థి కాబట్టి ఇవాళ వాళ్ళు అంటా ఉన్నారు అభివృద్ధి జరగలే అని. 2 సార్లు మా అభ్యర్థి ఎమ్మెల్యే అయ్యిండు. మరి 3వసారి మీ ప్రభుత్వమే, మీరే వస్తారని మీకు మొత్తం సర్వేలు చెప్పిరు, 3 నెలల ముందు చెప్పిరు, అన్ని ఊర్లలో మీరు
బీసీ డిక్లరేషన్లు ఇచ్చిర్రు, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిర్రు, తుగ్గూడలో పోయి మీటింగ్ పెట్టిర్రు, హైదరాబాద్ లో పోయి మీటింగ్ పెట్టిర్రు, ప్రజలకు అమలు కానీ హామీలు అన్ని ఇచ్చిర్రు. మరి మా గోపీనాథ్ గారు ఎందుకు గెలిచిరు? ఇక్కడ అభివృద్ధి ఏం చేయలే కదా. అభివృద్ధి చేయండి వాళ్ళ మా జూబ్లీహిల్స్ ప్రజలు మా గోపీనాథ్ గారికి ఎందుకు పట్టం కట్టిరు? మీరు ఆ రోజు కూడా మొత్తం ఇవే ఫాల్స్ ప్రొపగండా ప్రొపగేట్ చేసిరు. అయినా కూడా మా అభ్యర్థి గారిని మా జూబ్లీహిల్స్ ప్రజలు హక్కున చేర్చుకున్నారు. అయ్యా నువ్వు అభివృద్ధి చేసినావు, ఇవాళ ఎక్కడ పోయినా గుర్తు చేస్తున్నారండి. ఇవాళ ఎక్కడ పోయినా గోపన్న మాకు సహాయం చేసిండు, పీజేఆర్ గారు మాకు సహాయం చేసిండు, ఇవాళ పీజేఆర్ కొడుకుకు మేము అండదండగా ఉంటాం, విష్ణువర్ధన్ రెడ్డి గారి బాటలో నడుస్తాం, విష్ణువర్ధన్ రెడ్డి గారు సునీతమ్మకు అండగా ఉన్నాడు, ఆయనకు మేము అండగా ఉంటాం. ఇవాళ విష్ణువర్ధన్ గారి నామినేషన్ తర్వాత కూడా చాలా చర్చ జరుగుతా ఉంది కదా, అంటే సునీత గారిని తప్పించే ప్రయత్నం ఎక్కువ శాతం జరుగుతా ఉంది. అలాగే ఆమె ఏదైతే ఆమె వేసిన నోటీస్ కూడా కొట్టేసే పరిస్థితి ఉంది కాబట్టి నామినేషన్, సో అందుకే విష్ణువర్ధన్ తో వేయిస్తా ఉన్నారు. ఇది ఒక కుట్ర అనేది కూడా ఒక చర్చ. అదే వాళ్ళు చేసే ప్రొపగండానే అది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పెట్టి మా అభ్యర్థిని మారుస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా మా పార్టీకి ఎక్కడ కూడా సునీతమ్మ గారి అభ్యర్థిత్వాన్ని మార్చే అవకాశం కానీ ఆలోచన కానీ టిఆర్ఎస్ పార్టీకి లేదు. మేము విష్ణువర్ధన్ రెడ్డి గారిని పార్టీ తరఫున నామినేషన్ వేపించింది ఎందుకు అంటే, ఏ అభ్యర్థికైనా కామన్ సెన్స్ ఉండి వాళ్ళు రాజకీయ నాయకులు అయితే ప్రజలకు ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు. ఇవాళ విష్ణువర్ధన్ రెడ్డి గారితో వేపించిన నామినేషన్ ఎందుకు అంటే, ఏ అభ్యర్థికైనా ఉప ఎన్నికలు కానీ జనరల్ ఎలక్షన్స్ కానీ ఒక అభ్యర్థి తరఫున ఒక అభ్యర్థి ఇండిపెండెంట్ గా ఒక నామినేషన్ వేసి పెడతారు స్పేర్ లో. ఆ అభ్యర్థి కనుక ఏమన్నా అందులో తప్పులు దొరికినా ఏమన్నా ఇబ్బంది వచ్చినా ఆ పార్టీ అభ్యర్థి ఉండకుండా పోతాడని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఒక అభ్యర్థిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేయించినాం. ఆయన ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మా పార్టీ ఆదేశాల ప్రకారం బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిండు. బీ ఫామ్ ఎవరికి ఇచ్చినామండి? సునీతమ్మ గారికి ఇచ్చినాం. 4 సెట్ల నామినేషన్ సునీతమ్మ గారు దాఖలు చేసిర్రు. ఇవాళ ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే మనిషిలో తప్పులు జరగడం సహజం అండి. అది ఎవరైనా ఎంత పెద్ద ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండొచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థి ఉండొచ్చు, ఎంపీ అభ్యర్థి ఉండొచ్చు, సహజం. కాబట్టి ఒక పార్టీగా ఒక మాకు ఉన్న గౌరవంగా మేము ఒక అభ్యర్థిని, మా అభ్యర్థిని కదా, మేము వేరే అభ్యర్థిని తెచ్చు బీఆర్ఎస్ తరఫున నామినేషన్ అయిపోయి విష్ణువర్ధన్ రెడ్డి గారు స్వయాన మా పార్టీ సవాల్ చేసిండు. కాంగ్రెస్ జెండా నేను బతికిన రోజు జూబ్లీహిల్స్ ఎగరని అని సవాల్ చేసినట్టు వ్యక్తి మా విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన నామినేషన్ ఇస్తే మీరు ఫాల్స్ ప్రొపగండా ఎందుకు క్రియేట్ చేస్తా ఉన్నారు? విష్ణువర్ధన్ రెడ్డి గారు అభ్యర్థిగా నేను ఉంటానని చెప్పి ఎక్కడ మీడియా ముందు చెప్పలేదే. నామినేషన్ వేసిన రోజు కూడా ఎక్కడ కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు నేనే బీఆర్ఎస్ అభ్యర్థి అని చెప్పలేదే. ఇవాళ సునీతమ్మ గారికి అండదండగా ఉంటున్నటువంటి వ్యక్తి ఇండిపెండెంట్ గా నామినేషన్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక నామినేషన్ స్పేర్ లో వేసి పెట్టినాం. రేపు పొద్దున విత్డ్రా టైం వచ్చే వరకు విష్ణువర్ధన్ రెడ్డి గారు విత్డ్రా చేసుకుంటారు. అందులో ఏముంది? దీన్ని కూడా ఏదో క్రియేట్ చేసి ఆ ఫేక్ ప్రచారాల సోషల్ మీడియా వేదికగా ప్రొపగండా చేయడం, స్ప్రెడ్ చేయడం, దాన్ని పెట్టి ట్విట్టర్ లో పెట్టియడం, దాన్ని పెట్టి ఎంత సిగ్గుచేటండి. కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, స్టేట్ నాయకులు కూడా ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళకు రాజకీయం అంటే తెలియదు, వీళ్ళకు ఒక నామినేషన్ అంటే తెలియదు. ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నాడు వాడు ఎవడన్నా మాట్లాడతాడా అండి? ఇవాళ ఎంత సిగ్గుచేటు, ఎంత దౌర్జన్యం. కనీసం అవగాహన లేకుండా విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించడానికి ఫాల్స్ ప్రొపగండా చేసి ఇవాళ చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా సునీతమ్మ గారి అభ్యర్థిత్వాన్ని మేము కోల్పోయే ప్రసక్తి బీఆర్ఎస్ పార్టీకి లేదు. మేము 100% సునీతమ్మ గారితోనే మా అభ్యర్థిగా డిసైడ్ అయిపోయినాం. గ్రౌండ్ లో కూడా మేము సునీతమ్మ గారి కోటేయమనే చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి ముఖాన్ని చూసి ఇవాళ కారును నమ్మి సునీతమ్మ గారిని ఆశీర్వదించండి అని మేము కోరుతా ఉన్నాం. 100% మా అభ్యర్థి సునీతమ్మ గారే. విష్ణువర్ధన్ రెడ్డిని మేము స్పేర్ గా వేపియం జరిగింది. బీసీ రిజర్వేషన్ 42% గురించి మనం మాట్లాడుకుంటే మొన్న కూడా సుప్రీంకోర్టు కొట్టేసి హైకోర్టుకి అప్పచెప్పడం జరిగింది. అంటే బీసీలకి అండగా ఉంటున్న పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే ఇక్కడ దోబుచ్చిలాట అవుతా ఉందా బీజేపీ? మేము మీకు మొన్న కూడా చెప్పినాం, బీసీలో 42% రిజర్వేషన్ చెల్లదు అని. మీకు ఇంతకు ముందు అడిగినప్పుడు కూడా చెప్పినాం. ఎందుకు అంటే ఒక బీసీలో 42% రిజర్వేషన్ కు చట్టబద్ధత లేని బిల్లు ఎట్లా పాస్ అవుతుంది బాయ్ సాబ్? ఇవాళ వాళ్ళే ప్రభుత్వం ఎవరు కల్పించాలి చట్టబద్ధత? ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పించాలి. చట్టం చేయరు, దాన్ని సవరణ చేయరు, దాన్ని అసెంబ్లీలో పెట్టారు. అసెంబ్లీలో పెట్టి ఏదో ఎమ్మెల్యేలు అందరితో పాస్ చేపించి చట్టం చేసి అసెంబ్లీలో పాస్ చేస్తే కదా బీసీ బిల్లు పాస్ అయ్యేది. మీకు 15 రోజుల కింద కూడా చెప్పిన సుప్రీంకోర్టులో ఇదే జరగబోతుందని. అదే జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది? ఆ చట్టం చేయండి, ఉన్న రిజర్వేషన్లతో ఎలక్షన్ చేయండి అని చెప్పింది. ఇప్పుడు ఏం చెప్తారో ప్రభుత్వానికి, ప్రజలకు వాళ్ళు చెప్పాలి. బీసీ బిడ్డలకు, బీసీ సోదరులకు వాళ్ళు చెప్పాలి. ఇవాళ ఆ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక బీసీ మంత్రి స్పందిస్తలేడు. పొన్నం ప్రభాకర్ గారు స్పందిస్తలేరు. వాళ్ళు కూడా సపోర్ట్ చేసి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారండి? ఇవాళ ఒకటి ప్రభుత్వం ఎవరిది రాష్ట్రంలో?
బీసీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఎవరు బీసీలకు న్యాయం ఎవరు చేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు చేయాలి. మరి ఎందుకు చేస్తలేరండి? ఇవాళ బంధు ఇప్పుడు అందరం బ్రాహ్మణులమే, కానీ ఆ రొయ్యల కూర అయిపోయింది, ఎక్కడ పోయింది అయ్యా అని అంటే ఒకరి ముఖం ఒకరు చూసుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి బీసీల పక్షాన నిలబడాలనే దమ్ము ధైర్యం ఆయనకుంటే, ఒకవేళ ఈ పొన్నం ప్రభాకర్ గారికి బీసీల బిడ్డలకు న్యాయం చేయాలనుకుంటే జంతర్ మంతర్లో కదా మీరు ధర్నా చేయాల్సింది. ఈడ తెలంగాణలో ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి వచ్చి బస్సులు నాపితే ఇదేం ధర్నాయా? మీరు అక్కడ పోయి మీ నాయకుడిని అధినాయకత్వాన్ని కూర్చోబెట్టి రాహుల్ గాంధీని తెచ్చి కూర్చోబెట్టండి ధర్నాకు. ఇక్కడ మీరు ఏదో ఇద్దరు మంత్రులు, ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారా అండి మొన్నటి బంధులు? ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారా? మీరు ప్రభుత్వం తరఫున మద్దతు ఇస్తున్నారు, ముఖ్యమంత్రి ఎటువైందండి? డిప్యూటీ సీఎం ఎటువైందండి? మరి ఎవరెందుకు పాల్గొన్నారు? ఇక్కడ మీరు అబ్జర్వర్ గా మల్లికార్జున ఖార్గే గారినో మీనాక్షి నటరాజన్ గారినో వీడికి అబ్జర్వర్ గా తెచ్చారు, ఇన్ఛార్జ్ గా తెచ్చారు తెలంగాణ రాష్ట్రానికి. మరి మీనాక్షి నటరాజన్ గారు పాల్గొన్నారు బంధులో? మరి ఎందుకు పాల్గొనాలి? మీరు బీసీల పక్షపాతం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరి మీనాక్షి నటరాజు గారు కనీసం ఆమె కూడా కూర్చోలేదా బంధులో? ఇవాళ ఆమెను కూడా మీరు కూర్చోబెట్టకుండా ఇవాళ ఏదో డ్రామా చేసుకుంటా పబ్లిక్ ను పిచ్చోళ్ళని చేసుకుంటా మేము ఇస్తాం అంటే ఎక్కడ ఇస్తున్నారు? 3 పార్టీలు కూడా ఆ బంద్కి సహకరించాయి, సపోర్ట్ చేశాయి. మరి అసలు కేసు పెట్టింది ఎవరు, అసలు దీన్ని అడ్డుకుంటుంది ఎవరు అనే క్వశ్చన్ ప్రజల్లో ఉంది కదా. మరి ఏం చెప్పండి? నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పిన, మాధవ్ రెడ్డి అనే వ్యక్తితోని కేసు వేయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీల ద్రోహిగా విజృంభిస్తున్న పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో ఎటువంటి నమ్మకం లేదు. ఒకవేళ మీరు ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్ తెస్తామని చెప్పినప్పుడు, మరి ఆ రోజే రాహుల్ గాంధీ గారితో చట్టబద్ధత కూడా తెప్పిస్తామని ఎందుకు ప్రకటన చేయించలేదు? మీరు బీసీ డిక్లరేషన్ అని పెట్టిర్రు, మరి ఆ రోజు ఎందుకు చేయించలేరు? ఈ రోజు సరే ఆ రోజు చేయించలేరు, ఇవాళ దేరి రాహుల్ గాంధీ గారిని ఇవాళ తెలంగాణ బస్తీలకు దేండి, తెలంగాణ బస్తీలకు తెచ్చి ఇక్కడికి వెళ్ళి పబ్లిక్ అంతా తీసుకొని పోయి ఈడున్న పార్టీ ఆల్ పార్టీతో పెట్టి అఖిలపక్షం పెట్టి అందరు పార్టీలను ఒప్పించి చలో పదండి ఢిల్లీకి. ఆడికి బారు, ఆడికి రారు. రాహుల్ గాంధీ గారు ఒక్క రోజున తెలంగాణకు వచ్చే ముఖం ఉందా అండి ఆయనకు? ఈయన ఇచ్చిన వాగ్దానాలు, ఈయన ఇచ్చిన స్క్రిప్ట్ చదివిపోయింది ఆయన. ఇవాళ ఏం చేయాలి ఏం తోస్తలేదు రాహుల్ గాంధీ గారికి, ఆయన వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఏ అధినాయకత్వం కూడా కాంగ్రెస్ పెద్దలు ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే ఎప్పుడు నా సీట్ పోతుందో అని ఆయన భయాందోళన ఉన్నాడు. అందుకని చెప్పి ఇవాళ కొండ సురేఖ గారిని కావచ్చు, ఇంకా మిగతా మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేల మీద కావచ్చు అసహనం వ్యక్తం చేస్తా ఉన్నాడు. 100% ఇది ఎప్పటికి కూడా ఫెయిల్ అయ్యే ప్రభుత్వం, ఇది పాస్ అయ్యే ప్రభుత్వం అయితే కాదు. 2 ఏళ్లలో ఇంత నెగిటివిటీని కట్టబెట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ మిగిలిపోతా ఉన్నది. ఇవాళ జూబ్లీహిల్స్ లో వచ్చి మైనారిటీ సోదరుల ఓట్లు అడుగుతా ఉన్నారు. ఎంత సిగ్గుచేటండి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇవాళ జూబ్లీహిల్స్ లో 1,30,000 నుంచి 1,50,000 ఉన్నటువంటి మా మైనారిటీ సోదరులకు ఒక్క మైనారిటీ మంత్రి ఇచ్చిరా? ఒక్క మైనారిటీలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరా? అజారుద్దీన్ గారికి ఇచ్చిర్రు. అజారుద్దీన్ గారిని ఎందుకు గెలిపించుకోలే? మరి సరే అప్పుడు ఆయన ఓడిపోయిండు, ఆయన దురదృష్టవశాత్తు ఏదో ఓడిపోయిండు. మరి ఇప్పుడు అజారుద్దీన్ గారికి ఇవ్వాలి కదా. 60,000 ఓట్లు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, 2వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఇవ్వలేరు? ఇవాళ మైనార్టీ సోదరులను మీరు ఖాళీ ఓట్ బ్యాంక్ గా వాడుకుంటా ఉన్నారు. ఇవాళ అదే అజారుద్దీన్ గారికి ఇస్తే ఇవాళ మైనార్టీ సోదరులు మీకు సపోర్ట్ చేస్తున్నాము. ఇవాళ మీరు మైనార్టీ సోదరులను మోసగించరు. బీజేపీ కాంగ్రెస్ ఒకటయ్యి ఇవాళ ఈ మైనార్టీ సోదరులను వ్యతిరేకించారు. మైనార్టీ సోదరుల ఓటు బ్యాంక్ గా మీరు పరిగణిస్తా ఉన్నారు. ఇవాళ అజారుద్దీన్ గారికి ఈయనను నవీన్ యాదవ్ గారిని నామినేషన్ క్యాన్సిల్ చేసి ఇవ్వనుంటివి, నవీన్ యాదవ్ క్యాండిడేచర్ ను క్యాన్సిల్ చేసి ఇవ్వనుంటివి. ఎందుకు ఇవ్వలే అజారుద్దీన్ గారికి? సరే అది ఇట్స్ పెడదాం. అజారుద్దీన్ గారికి ఇవ్వనికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ లేవా అండి? గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ లేవా? మరి ఎందుకు ఇవ్వలేరు ముందు నుంచి? ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది? ఇవాళ కోదండరామ్ గారికి, అలీఖాన్ గారికి పోయిన ఎమ్మెల్సీని కట్టబెట్టి ఇవాళ రాక్షస ఆనందం పోతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఎందుకు మరి? అది ఇవాళ పాస్ అవుతుందా మనం అనుకోవడానికి? మీ మీడియా సాక్షిగా మీకు తెలుసు ఇవాళ అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు పక్క ఆల్రెడీ మీ పార్టీ నుంచి జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే ఖైరతాబాద్ నియోజకవర్గం దానం నాగేంద్రకి ఈ రోజు స్టార్ క్యాంపెయినింగ్ గా ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఇవ్వడం జరిగింది. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే పార్టీ మారలేదని మాట్లాడుతున్న వ్యక్తులు మరి ఇవాళ వాళ్ళ గురించి చెప్పుకుంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళే చెప్పుకోలేకపోతున్నారు. ఇక్కడ ఉన్నామా అక్కడ ఉన్నామా, స్పీకర్ గారి ముందుకు ఏమో చర్చలు మేము ఈ పార్టీలోనే ఉందాం, మేము ఆ పార్టీలో కోలే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఇవాళ ముందుకు వచ్చి ఆ స్టార్ క్యాంపెయినర్ పేర్లు ఆయన పెడితే కూడా వ్యతిరేకిస్తలేడండి. మరి అలా ఏం రిపోర్ట్ ఇస్తారో స్పీకర్ గారి ముందర విచారణ ఉంది కదా, ఆల్రెడీ దానం నాగేందర్ గారి విచారణ అయిపోయింది, రేపు సుప్రీంకోర్టులో రాబోతా ఉన్నది. సుప్రీంకోర్టులో ఏం చెప్తారు దానం నాగేందర్ గారు? మా దాన కూడా ప్రూఫ్లు ఉన్నాయి. ఇవాళ పబ్లిక్ ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇదే దానం నాగేందర్ గారు మా పార్టీ నుంచి వెళ్ళిపోయి
నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పి స్పీకర్ దగ్గర వివరణ ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ లో ఉన్నటువంటి వ్యక్తి దానం నాగేందర్ గారు ఇవాళ అతి తొందరలో ఖైరతాబాద్ కూడా రాబోతా ఉన్నారు. మీరే చూస్తారు ఈ ఎలక్షన్ తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చుడు పక్కా. దానం నాగేందర్ ఘోరంగా ఓటమి పాలవుడు పక్కా. అందులో ఎటువంటి సందేహం గాని అపనమ్మకం గాని అవసరం లేదు. ఖైరతాబాదే కాదు, ఖైరతాబాద్ కావచ్చు, కడియం శ్రీహరి గారు కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, తెల్లం వెంకట్రావు గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే 10 మంది స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుంది. ఇక ఆ దేవునికి తెలవాలి. వాళ్ళకి ఏమైనా సిగ్గు ఉంటే ఇవాళ దానం నాగేందర్ గారు మా పార్టీలనే చేరలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దేవునికి కండువాలు కప్పినాం, చల్ మా పార్టీలనే చేరలే అని చెప్పారు. మరి పార్టీలో చేరలేనటువంటి వ్యక్తిని వాళ్ళ స్టార్ క్యాంపెయినర్ ఎట్లా చేస్తారు? మంది కూడిన బిడ్డ మా బిడ్డ అని చెప్తున్నారు. ఇవాళ వాళ్ళు క్లియర్ గా చెప్పకనే చెప్తున్నారు, మాతోని చాతన అయితే లేదు, మేము వేరే పార్టీలకి వెళ్ళి తెచ్చి వాళ్ళతో క్యాంపెయినింగ్ చేపిస్తున్నాం అని చెప్తున్నారు. మీరు అదేగా చేసేది. ఇవాళ మీకు చాత కాక మీరు దద్దమ్మలయ్యి మీ పార్టీలో ఎవడు మాట్లాడరాక ఏదో ఇవాళ వేరే పార్టీలో మా పార్టీ ఎమ్మెల్యేని తీసుకుపోయి స్టార్ క్యాంపెయినర్ చేసుకున్నారు. ఇది మీ నిజాయితీ నైతికత. ఈ రోజు మీరు జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంటాయి. మరి అంటే ఈ ఉప ఎన్నికకి సంబంధించి కూడా వాళ్ళు చాలా హామీలు ఇస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి గెలిస్తే మీకు ఇచ్చిన హామీలని నెరవేరుస్తాం, లేదా మీకు ఫండ్స్ తీసుకొస్తాం అన్న ఒక వాగ్దానం చేస్తా ఉన్నారు కదా. కరెక్ట్ గుర్తు తెచ్చుకోవచ్చు. కంటోన్మెంట్ లో సాయన్న గారు కాలం చేసిన తర్వాత వారి కూతురుకు టికెట్ ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత వాళ్ళ కూతురు దురదృష్టవశాత్తు మా పార్టీ ఎమ్మెల్యే మరణించిన తర్వాత మళ్ళీ ఆమె మరణించిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ